గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ మల్లిక్ అండి. సో ఈ మధ్య వరల్డ్ డయాబెటీస్ డే అయిందండి. 2 days బ్యాక్ వరల్డ్ డయాబెటీస్ డే జరిగింది. సో చాలామంది డయాబెటీస్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, నేను కూడా కలిశాను. అమలాపురంలో ఒక చిన్న సైజ్ గ్యాదరింగ్ జరిగింది. చాలా ప్రామినెంట్ స్పీకర్స్ మాట్లాడారండి. కొత్త డయాబెటిక్స్ డ్రగ్స్ మీద వాటి మీద మాట్లాడారు. కానీ ఎక్కువ మంది మాత్రం మెడిసిన్స్ మీద మాట్లాడలేదండి. ఇన్సులిన్ మీద, కొత్త డయాబెటీస్ డ్రగ్స్ మీద మాట్లాడలేదు. అంటే కొంతమంది ఎవరైతే ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారో, ఎవరైతే డయాబెటీస్ స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళంతా డ్రగ్స్ మీద మాట్లాడారు. అంటే కొత్త డయాబెటిక్ డ్రగ్స్, కొత్త టైప్ ఆఫ్ ఇన్సులిన్స్ ఎలా అడ్మినిస్టర్ చేయాలి, ఇవన్నీ మాట్లాడారు. అంటే ఇదంతా ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్, ఇవన్నీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్కి మాత్రమే మాట్లాడారు. కానీ చాలామంది మామూలు అంటే జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్ వీళ్ళంతా మాట్లాడింది మాత్రం డయాబెటీస్ రివర్సల్. ఎందుకంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది సెకండ్ పార్ట్. కానీ డయాబెటీస్ ఎప్పుడైతే కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు, డయాబెటీస్ అనేది లేకుండా చేయొచ్చు. డయాబెటీస్ జబ్బు కాదు, డయాబెటీస్ ఈజ్ ఓన్లీ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటీస్ అనేది కేవలం లైఫ్ స్టైల్ డిజార్డరే తప్ప అదొక జబ్బు కాదు అని ఎప్పుడైతే మనకు తెలిసిందో, ఎక్కువ మంది డయాబెటీస్ని ఎలా వెనక్కి తీసుకురావాలి అనే గురించి ఎక్కువ మాట్లాడారండి. సగం మంది ట్రీట్మెంట్ గురించి మాట్లాడారు, సగం మంది ఎలా రివర్స్ చేసుకోవాలి. చాలామంది డాక్టర్లు ఒకప్పుడు నేను కూడా ఒకప్పుడు ఇన్సులిన్ వాడి హై ఇన్సులిన్ మీద ఉండి హై డోస్ మీద ఉన్నవాడు ఇప్పుడు డయాబెటీస్ లేదు నాకు అసలు. అలాగే చాలామంది డయాబెటీస్ డాక్టర్లే పోగొట్టుకున్నారు. రకరకాల పద్ధతుల్లో మెయిన్లీ 1-2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయండి. అది మాట్లాడుకుందాం. అయితే ఎక్కువ మంది డయాబెటీస్ స్పెషలిస్టులు మాట్లాడింది డయాబెటీస్ రివర్సల్, డయాబెటీస్ని ఎలా లేకుండా చూసుకోవాలి అనే దీని మీద ఎక్కువ మంది మాట్లాడారు. సో వరల్డ్ డయాబెటీస్ డే నాడు ఫస్ట్ తీసుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది డయాబెటీస్ రివర్సల్కి వాడుతున్నది లో కార్బ్ డయట్. అంటే లో కార్బోహైడ్రేట్స్, తక్కువగా పిండి పదార్థాలు తీసుకోవడం. పిండి పదార్థాలు ఏంటండి? మైదా, ఈ మన మైదా ఒకటి, షుగర్ ఒకటి, మన బెల్లం ఒకటి, రైస్ ఒకటి, వీట్ ఒకటి. అంటే మన గోధుమలు, మన బియ్యం, ఏ రకమైన బియ్యం అయినా సరే ఇవి మనకి హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్. సో వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది, మానేస్తే మంచిది. హై ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ డయట్. అంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసి ప్రోటీను, ఫ్యాట్ ఎక్కువగా పెంచడం. దీన్నే మనం కీటో డయట్ అని కూడా అంటూ ఉంటాం. అంటే ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్ మాత్రమే ఇస్తారు, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేస్తారు. మన వీరమాచినేని రామకృష్ణ గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, కీటో డయట్ అడ్వైస్ చేసే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. చాలా ఫేమస్ అది కూడా ఒక పద్ధతి. కానీ ఎక్కువ కాలం అది మెయింటైన్ చేయలేము. దానివల్ల కూడా మీ షుగర్ రివర్స్ అవుతుంది. ఏదైనా గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ ఈ లో కార్బ్, హై ఫ్యాట్, హై ప్రోటీన్ కీటో డయట్ కనుక వాడితే ఒకటే గుర్తుంచుకోండి, మీరు మందులు వెంటనే మానేయకండి. మీరు మందులు వాడుతూ స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళండి. అంటే రోజు మీరు షుగర్ చెక్ చేసుకోవాలి. రోజు షుగర్ చెక్ చేసుకుంటూ మీ ట్యాబ్లెట్స్ మెల్లగా తగ్గించుకోవాలి తప్ప ఒక్క రోజులో ట్యాబ్లెట్లన్నీ మానేయడం కానీ, ఇన్సులిన్ మానేయడం కానీ అది కొంచెం డిజాస్ట్రస్, అది మంచిది కాదు. మీరు ఏ డయట్ తీసుకున్నా, ఏ డయట్కి మారాలనుకున్నా స్లోగా రోజు మీకు గ్లూకోమీటర్ దగ్గర పెట్టుకుని, లేకపోతే యూరిన్ చెక్ చేసుకుంటూ, ఏదైనా సరే యూరిన్లో షుగర్ చెక్ చేయడానికి బోల్డని స్ట్రిప్స్ దొరుకుతున్నాయండి. అలాగే అది ఇంకా చీప్. యూరిన్లో షుగర్ చెక్ చేసుకోవడానికి చాలా చీప్ యూరిన్ షుగర్ స్ట్రిప్స్ ఈజీగా దొరుకుతాయి. బయట యూరిన్ షుగర్ ఇలా ముంచంగానే తెలిసిపోతుంది యూరిన్లో షుగర్ ఎంత ఉంది అనేది. అసలు చాలా ఇంపార్టెంట్. అంటే 150 బ్లడ్లో 180, రక్తంలో 180 దాటితే తప్ప మూత్రంలో యూరిన్ రాదు. అంటే మీకు కనుక పాజిటివ్ అయ్యింది, 1 పాజిటివ్, 1, 2 పాజిటివ్, 3 పాజిటివ్ అంటే ప్లస్
2+లు 3+లు 4+ అని ఇస్తాడు కదా యూరిన్ షుగర్. సో సింగిల్ ప్లస్ అంటే అర్థం ఏంటంటే 180 దాటింది, 190 ఉంది. 2+ అంటే 200 దాటిపోయింది. 3+ అంటే 300 దగ్గరికి వెళ్ళింది. 4+ అంటే 400 దగ్గరికి వెళ్ళింది. అలా అని అర్థం అనమాట. అందుకని మీరు ఎలా అయినా సరే యూరిన్ షుగర్ చెక్ చేసుకున్నా, లేకపోతే చక్కగా ఈ రోజుల్లో గ్లూకోమీటర్ దొరుకుతుంది, డైరెక్ట్గా బ్లడ్ షుగరే చెక్ చేసుకోవచ్చు. డైలీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ మీరు రివర్సల్ ఇలాంటి డయట్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీరు డయట్ మారి మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే డైలీ షుగర్ చెక్ చేసుకుంటూ మందులు మానకూడదు, మందులు తగ్గించుకుంటూ వెళ్ళాలి. వీలైతే ఏదైనా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇకపోతే దీన్ని మనం కీటో డయట్ అని కానీ, కీటో డయట్ అంటాం. మన వీరమాచినేని రామకృష్ణ గారు వీళ్ళందరూ వాడేది ఈ డయటే. కానీ ఒక్కసారిగా ట్యాబ్లెట్లు మానేయడం మంచిది కాదు. స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళి ఒక స్టేజ్లో మీరు ట్యాబ్లెట్లు మానేయాల్సిన అవసరం, ఇన్సులిన్ మానేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇకపోతే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయట్ అంటే స్లో కార్బ్ డయట్ అంటారండి. దీన్ని మిల్లెట్ డయట్, స్లో కార్బ్ డయట్. స్లో కార్బ్ అంటే అర్థం ఏంటి? సాధారణంగా మన తినే కార్బోహైడ్రేట్స్ అంటే ఈ ధాన్యం అంటే వీట్, గోధుమలు, బియ్యం, షుగరు, ఈ చక్కెర, షుగరు అండ్ బెల్లం అంటే ముఖ్యంగా మీకు ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, చెరుకు నుంచి వచ్చే బెల్లం మాత్రం అర్జెంటుగా మానేయాలండి. మైదా, ఈ 5 కనుక మీరు మానేసి మెల్లగా మిల్లెట్స్ మీదకి షిఫ్ట్ అయిపోతే, మిల్లెట్స్ అంటే 5 రకాల మిల్లెట్స్ మీకు తెలుసు కదా. కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదలు అండ్ అరికెలు, 5 రకాల మిల్లెట్స్. ఈ 5 రకాల మిల్లెట్స్ మీకు ఎలానో ఖాదర్ వలి గారు చెప్తున్నారు, నేను చాలాసార్లు చెప్పాను, నేను వాడుతున్నవి అవే. సో 5 రకాల మిల్లెట్స్లోకి మెల్లగా షిఫ్ట్ అయిపోతే ఈ మనం వాడే రెగ్యులర్ ఈ వీట్, ఈ రైస్, ఈ షుగర్, అసలు షుగర్ ముట్టుకోకండి, అసలు బెల్లం ముట్టుకోకండి, మైదా అసలు టచ్ చేయకండి, ఏ రకమైన రైస్ అయినా అవాయిడ్ చేసేయండి, ఏ రకమైన బియ్యమైనా, ఏ రకమైన గోధుమలైనా అవాయిడ్ చేసేయండి. కంప్లీట్గా మిల్లెట్స్ మీదకి వెళ్ళిపోండి. మిల్లెట్స్ కూడా హోల్ గ్రెయిన్ వాడండి, పొడి చేసేసి వాడకండి. కొంతకాలం పాటు మీకు షుగర్ కంప్లీట్గా రివర్స్ అయ్యేంత వరకు హోల్ గ్రెయిన్. ఎందుకంటే మిల్లెట్ ఎందుకు తీసుకుంటామండి? ఇప్పుడు గోధుమకి మిల్లెట్కి తేడా ఏంటి? ఇప్పుడు రైస్కి గోధుమకి మిల్లెట్కి తేడా ఏంటంటే ఫైబర్. ఈ రైస్లో, గోధుమల్లో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. అందువలన 0.2-0.1% ఉంటుంది. అది కడుపులోకి ఇలా వెళ్ళంగానే 15 నిమిషాల్లో గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. 15 నిమిషాల్లో గ్లూకోజ్ రిలీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? హై గ్లూకోజ్ ఒక్కసారి లోడ్ అవ్వడంతో ప్యాంక్రియాస్ మీద విపరీతమైన లోడ్ పడి ప్యాంక్రియాస్ బాగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి, ఎందుకంటే ఈ గ్లూకోజ్ అంతా రక్తంలో చేరుతుంది. రక్తంలో 4 గ్రాములు 5 గ్రాముల కంటే షుగర్ని రక్తం భరించదు. ఎందుకంటే రక్తంలో షుగర్ చేరుతున్న కొద్దీ రక్తం బాగా థిక్ అయిపోతూ ఉంటుంది, రక్తం బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తంలో బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. దానివల్ల హార్ట్ పంపింగ్ కష్టం అవుతుంది. దానివల్లే ఈ కరోనరీస్, ఈ గుండె రక్తనాళాల్లో కానీ, మెదడు రక్తనాళాల్లో కానీ, ఈ కెరోటిడ్ రక్తనాళాల్లో కానీ చిన్న బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ రక్తం గట్టి పట్టడం వల్ల, రక్తం థిక్గా అయిపోవడం వల్ల, రక్తం పలచపట్టకుండా చిక్కగా అయిపోవడం వల్ల, ఇది కేవలం దేనివల్ల జరుగుతుంది? మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల. అదే గోధుమలు, రైసు, బెల్లం, చక్కెర, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ తింటడం, మైదా, ఇవన్నీ తినటం వల్ల ఫాస్ట్గా గ్లూకోజ్లోకి వెళ్ళిపోయి అంత తొందరగా ఇన్సులిన్ చాలా ఫాస్ట్గా ప్రొడ్యూస్ అయిపోయి హైపర్ ఇన్సులినిమియా అనే స్టేట్, అంటే ఇన్సులిన్ ఎక్కువైపోయింది బాడీలో అనే స్టేట్కి వెళ్ళిపోయి రక్తంలో విపరీతంగా గ్లూకోజ్ చేరిపోయి ఆ రక్తంలోని గ్లూకోజ్ని మిగతా లివర్స్, అంటే ఈ లివర్ సెల్స్లోకి, మిగతా బాడీ సెల్స్లోకి పంపించడానికి ఇన్సులిన్ అవసరం. అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించడానికి ఇన్సులిన్ అవసరం. సో ఈ ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ప్యాంక్రియాస్ నుంచి. హైపర్ ఇన్సులినిమియా అంటారు దాన్ని. సో ఈ స్టేట్లో ఏమవుతుంది? ఇంత లోపల రక్తం చిక్కపట్టడం, గుండె హార్డ్గా పంప్ చేయడం, బీపీలు వగైరా అన్ని, షుగర్లు, బీపీలు అన్నీ దీనివల్లే వస్తాయండి. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడిగా మనం తింటున్నది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మిల్లెట్ డయట్. మిల్లెట్లో ఏంటి? 9-12% ఫైబర్ ఉంటుందండి. 9-12%
ఫైబర్ ఉంటుంది. అది కార్బోహైడ్రేట్ ఉన్నా అది కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నొక్కేసి పట్టుకుంటుంది. ఫైబర్ స్లోగా రిలీజ్ చేస్తుంది. అది అడ్వాంటేజ్. హోల్ గ్రెయిన్ అందుకనే తినమంటున్నాను. మీరు దాన్ని ఫైబర్ని మళ్ళీ మిల్లెట్స్ని ఈ దోశలు గీసలు ఇవన్నీ చేసుకుని తినకండి. కొంతకాలం షుగర్ రివర్స్ అయ్యేంత వరకు దీన్ని ఏం చేస్తారంటే మీరు హోల్ గ్రెయిన్గా తింటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీలైతే చక్కగా చద్దన్నంలాగా కూడా తీసుకోండి. రాత్రిపూట చక్కగా మిల్లెట్స్ వండేసుకుని చద్దన్నంలాగా పొద్దున్న కొద్దిగా మాగాయి, కొద్దిగా కాస్త బటర్ మిల్క్ అదంతా వేసుకొని కలిపి ఒకప్పుడు తినేవాళ్ళు కదా, అలాగే మిల్లెట్ చద్దన్నం తినండి. ఎందుకంటే గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతాయి. కడుపులో మనకు కావలసిన హెల్దీ బ్యాక్టీరియా కూడా వచ్చి రకరకాల బయోకెమికల్ ప్రాసెసెస్లో ఈ బ్యాక్టీరియా అంతా యూస్ఫుల్ అవుతాయి. మనకి ఎంత అవసరం అంటే గట్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా. నో యాంటీబయాటిక్స్. అసలు యాంటీబయాటిక్ అనేది ముట్టుకోకండి. మీరు కనుక రెగ్యులర్గా మిల్లెట్ డయట్లోకి వచ్చేస్తే 90% అసలు గత 3 ఏళ్ళుగా నాకు జలుబు దగ్గు లేదండి. ఒక జలుబు కానీ, ఒక దగ్గు కానీ, ఒక జ్వరం కానీ నాకు అసలు లేవు. 3 ఏళ్ళ నుంచి మిల్లెట్ డయట్ మీద ఉన్నాను. నాకు జలుబు దగ్గు కూడా రావట్లేదు. ఇప్పుడు నాకు 62 నా వయసు, 61 దాటిపోయి 62లోకి వచ్చాను. సో ఇది ప్రాక్టికల్గా ఇది చేసి చూడండి. నెంబర్ 1. ఇకపోతే మిల్లెట్స్ని స్లో కార్బ్ డయట్ అని కూడా అనొచ్చు. స్లో కార్బ్ డయట్ అంటే ఇది తీసుకోవడం వల్ల స్లోగా వెళ్తాయి, స్లోగా విచ్చుకుంటుంది ఫైబర్, స్లోగా కార్బోహైడ్రేట్ రిలీజ్ అవుతుంది. కంగారుగా ఇన్సులిన్ పనిచేయదు. చక్కగా వైట్ కాలర్ జాబ్ లాగా ఇన్సులిన్ పనిచేస్తుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ కనుక స్లోగా, ఇప్పుడు మనకి పెద్ద పేగుల్లో కొన్ని బ్యాక్టీరియా ఫైబర్ తిని బతుకుతాయండి. సో అప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, వాటి నుంచి ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ ఫైబర్ వల్ల కార్బోహైడ్రేట్ స్లోగా రిలీజ్ అయ్యి ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవు. బాడీలో ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగవు. దానివల్ల బ్లడ్ థిక్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోయి థిక్గా అయిపోయే అవకాశం ఉండదు. పల్చగా బ్లడ్ ఉంటుంది. ఎప్పట్లాగే బ్లడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తంలో 4 నుంచి 5 గ్రాముల కంటే షుగర్ ఉంచుకోదు. అది వెంటనే సెల్స్లోకి పంపించేస్తుంది. ఆ సెల్స్లో పంపించడానికి ఇన్సులిన్ చాలా అవసరం. విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. హైపర్ ఇన్సులినిమియా అనేది స్టేట్లోనే మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గట్ బ్యాక్టీరియా. నోటి నుంచి యానస్ వరకు మన కడుపులో ఒక 12 నుంచి 14 ఫీట్ గట్ ఉంది, అంటే ఇంటెస్టిన్ ఉంది. దాని నిండా కొన్ని వేల రకాల బ్యాక్టీరియా. అవన్నిటినీ మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే చద్దన్నం ఉంటున్నాను. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మన వాళ్ళు అంటుంటారు దోశలు అది ఫర్మెంటెడ్ అని. ఒప్పుకుంటాను, దే ఆర్ ఆల్ ఫర్మెంటెడ్. ఇప్పుడు దోశ పిండి ఇవన్నీ కరెక్ట్ ఫర్మెంటెడ్. కానీ ఏం చేస్తున్నాం వాటిని? ఆ దోశకి వేసుకెళ్ళి మళ్ళీ పెనం మీద వేస్తున్నామా? విపరీతంగా వేడి చేసేసి కాల్ చేస్తున్నాం కదా దోశని. ఎక్కడ మిగులుతాయండి బ్యాక్టీరియా? ఫర్మెంటెడ్ ఫుడ్డే ఒప్పుకుంటాను. మీరు ఏమైనా రాగా తీసుకుంటున్నారా? కాదు, కాల్ చేసి తీసుకుంటున్నారే, బ్యాక్టీరియాని చంపేస్తున్నారే. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే ప్రాబ్లం. మీరు అందుకనే కొంతకాలం పాటే మీరు రా అంటే వాటిని అంటే ఒక మిల్లెట్లా తీసుకోండి. టేక్ ఇట్ యాజ్ ఎ హోల్ గ్రెయిన్. డోంట్ మేక్ ఇట్ అంటే దాన్ని పౌడర్లు చేసేసి వాడకండి. కనీసం ఒక 6 నెలలు మీకు షుగర్ రివర్స్ అయ్యేంత వరకు. 6 నెలల్లో గ్యారంటీగా షుగర్ రివర్స్ అవుతుంది. ట్యాబ్లెట్స్ మాత్రం మానకండి. స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళండి. డైలీ షుగర్ చెక్ చేసుకుంటూ, ముందరే చెప్పాను కదా. ఇకపోతే దాన్ని స్లో కార్బ్ డయట్ అంటారు. ఇదే ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు. చాలామంది డాక్టర్లు కూడా దీనికే షిఫ్ట్ అయ్యారు. సో దిస్ ఇస్ కాల్డ్ స్లో కార్బ్ డయట్ ఆర్ మిల్లెట్ డయట్. ఆల్రెడీ మనకి ఆయన చాలా చెప్తున్నారు. మన ఖాదర్ వలీ గారు, మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది. ట్రై టు లిజన్ టు హిమ్. ఆయన మాట్లాడండి. ఇకపోతే ఆయిల్స్ అండి. ఆయిల్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్గా మాట్లాడారు వాళ్ళు. ఇదంతా డయాబెటీస్ మీదే. అసలు ఈ రక్తం అంటే గ్లూకోజ్ ఎక్కువైపోయి రక్తం చిక్కబడిపోవడం వల్ల ఎన్ని బ్లాక్స్ వస్తున్నాయి బాడీలో, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు. సో సార్ వెరీ 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 ఇంపార్టెంట్. రక్తం పల్చగా ఉండేలా చూసుకోవాలి. మందులతో కాదు, కేవలం డయట్తో. మీరు మిల్లెట్స్ ఎప్పుడైతే 3 పూట్ల తీసుకున్నారో ఆటోమేటిక్గా మీ రక్తం పల్చగా ఉంటుంది. సడన్గా గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. అందుకని
బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోదు, చక్కగా మెయింటైన్ అవుతుంది. దానివల్ల మీ రక్తం పల్చగా ఉంటుంది. ఇకపోతే ఆయిల్స్ అండి. ఆయిల్స్ విషయంలో మాత్రం అందరూ ఒకే ఒక నిర్ణయానికి వచ్చారు. యూ మస్ట్ యూజ్ ఓన్లీ మన గానుగ నూనెలు మాత్రమే. కోకోనట్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ అని అందరూ చెప్పారు. ఇకపోతే టిల్, అదే సెసేమ్ ఆయిల్, మన నువ్వుల నూనె లేకపోతే మన ఇది మన దాని ఏమంటారు, మన గ్రౌండ్నట్ ఆయిల్ అదేనండి, మన పల్లి నూనె. సో నెంబర్ 1 కోకోనట్ ఆయిల్, నెంబర్ 2 సెసేమ్ తిల్ ఆయిల్, అదే నువ్వుల నూనె, నెంబర్ 3 గ్రౌండ్నట్ ఆయిల్. ఇవన్నీ కూడా కేవలం గానుగ నూనెలు మాత్రమే వాడాలి. చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పారు. బయట కొనుక్కొని నూనెలు వాడకండి, బయట కొన్న నూనెలు మాత్రం వాడకండి. ఇది అందరూ డాక్టర్స్ ఏకగ్రీవంగా ఒప్పేసుకున్న మాట. అది ఇవే వాడుతున్నారు అందరూ, నేను ఇదే వాడుతున్నాను, అందరూ అదే వాడుతున్నాం 3 ఏళ్ల నుంచి. ఇంత చిన్న ప్రాబ్లం కూడా లేదు మాకెవరికి, అందరికీ డయాబెటీస్ రివర్స్ అయిపోయింది. వీటి వల్ల మనకి అదేదో సాచురేటెడ్ ఫ్యాట్స్ అని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుందని అవన్నీ మర్చిపోండి. అవన్నీ ఏం రావు. కౌలిస్తే మీరే మొదలుపెట్టి చూడండి. మీరే నెల కౌలిస్తే కొలెస్ట్రాల్ మీరే చెక్ చేయించుకోండి, ట్రైగ్లిజరైడ్స్ మీరే చెక్ చేయించుకోండి. నో ప్రాబ్లం. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఒక 50-100 అటు ఇటు అయితే పెద్ద నష్టం ఏమీ లేదండి, దానివల్ల ప్రమాదం లేదు. అవి చాలా యూస్ఫుల్ బాడీకి, వెరీ వెరీ యూస్ఫుల్. అన్లెస్ 200 ఉండాల్సింది 400 ఉంటే తప్ప 200 ఉండాల్సింది 250 ఉంటే ఎటువంటి నష్టం లేదండి. అసలు స్టాటిన్స్ అనే మందులు వాడటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని తొందరగా అలోపతిక్ మెడిసిన్స్ వాడేయకండి. ఏదైనా సరే, ఆయుర్వేదం, అలోపతి ఏదైనా సరే. ఇకపోతే నో కాఫీ నో టీ, అందరూ చెప్పిన మాట ఇదే. నో కాఫీ నో టీ, అందరూ చెప్పిన మాదే. కాఫీ ఏంటంటే, ఒకవేళ బ్లాక్ కాఫీ కనుక రోజుకో 2 కప్పులు తీసుకోగలిగితే, కాఫీ కనుక బ్లాక్ కాఫీ నో షుగర్ 2 కప్పులు కనుక రోజు తీసుకోగలిగితే, చాలామంది చెప్పింది ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది అని కొంతమంది చెప్పారు. కరెక్టే, అది గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కూడా చెప్పారు. సో దట్ వే ఇట్ కెన్ బి టేకెన్. జనరల్గా కాఫీ టీ అనేవి అవాయిడ్ చేయండి. పర్టికులర్లీ వైట్ కాఫీ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ షుడ్ నాట్ బి టేకెన్. మిల్క్ అనేది కూడా పూర్తిగా అవాయిడ్ చేసేయండి. మిల్క్ అస్సలు మంచిది కాదు. మిల్క్ 6 నెలల పిల్లల తర్వాత, అసలు ఒక 6 నెలల వరకే పిల్లలకి మాత్రం మిల్క్, ఆ తర్వాత మిల్క్ అసలు పూర్తిగా అవాయిడ్ చేసేయాలండి. మిల్క్ నుంచి నానా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పర్టికులర్లీ మిల్క్ ఇండస్ట్రీ, పర్టికులర్లీ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా పాడైపోయింది. దాని నిండా హార్మోన్సే. మిల్క్ మనం పిల్లలకి విపరీతంగా ఇవ్వటం వల్ల వాళ్ళు ప్రీమెచ్యూర్గా అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రీమెచ్యూర్ అంటే ఈ పీసీఓడి సమస్యలు, తొందరగా వాళ్ళు పెద్ద మనుషులు అవ్వడం, పిల్లలు పెద్ద మనిషి అయిపోవడం, ఇలాంటి సమస్యలు చాలా అవసరం. 8 ఏళ్ళకి 7 ఏళ్ళకి పెద్ద మనుషులు అయిపోతున్నారండి పిల్లలు. మిల్క్ కూడా నాట్ గుడ్. మిల్క్ అవాయిడ్ చేయండి. అది A2 మిల్క్ అయినా, A1 మిల్క్ అయినా, ఏ మిల్క్ అయినా అవాయిడ్ చేయడం. అంటే ఇట్లా బటర్ మిల్క్ మాత్రం కొంతవరకు నయం, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటాయి. బటర్ మిల్క్ పల్చటి బటర్ మిల్క్ ఈజ్ ఓకే. అందుకని ఇకపోతే దాని బదులు ఏం తీసుకోవాలి అంటే, నెంబర్ 1 ఇంపార్టెంట్ లెమన్. చక్కగా నిమ్మకాయ రసం తీసుకోండి, బట్ నో షుగర్. నిమ్మకాయ రసం తీసుకోండి, కాస్త సాల్ట్తో తీసుకోవచ్చు. నిమ్మకాయ రసం అనేది బెస్ట్. చక్కగా పొద్దున్న కొంచెం నిమ్మకాయ రసం, సాయంత్రం కొన్ని నిమ్మకాయ రసం, మాత్రం చక్కగా 2 నిమ్మకాయలు పిండుకొని చక్కగా తీసుకోండి. వెరీ వెరీ హెల్ప్ఫుల్. విటమిన్ సి దాని నిండా ఉంటుంది. చాలా బయోకెమికల్ ప్రాసెస్లో, ముఖ్యంగా డయాబెటీస్ రివర్సల్లో చాలా యూస్ చేస్తుంది. ఇకపోతే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొద్దిగానే తీసుకోండి, స్మాల్ క్వాంటిటీస్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు చేసే పద్ధతి బాగాలేదని చెప్పారు. అంటే వాళ్ళు నానా రకాల కెమికల్స్ వాడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, రెస్ట్రిక్టెడ్గా తీసుకోండి. ఇకపోతే మామూలు పళ్ళు మాత్రం, పళ్ళ విషయంలో మాత్రం గ్లైసీమిక్ ఇండెక్స్ చూసుకోండి. ఏ పండుకి ఎంత గ్లైసీమిక్ ఇండెక్స్ ఉందనేది మనకి ఇంటర్నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఏ పండుకి ఎంత గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంది. సో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా అది షుగర్లోకి మారుతుంది అనేది, అంటే ఎంత తొందరగా అది గ్లూకోజ్గా మారుతుంది అనేది మాత్రం దాన్నే గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఒక జామకాయ తీసుకున్నారనుకోండి, దాని గ్లైసీమిక్ ఇండెక్స్ 15, అంటే
అది వెళ్ళిన తర్వాత చాలా స్లోగా గ్లూకోజ్గా మారుతుంది. సో అది చాలా 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 ఇంపార్టెంట్. సో జామకాయ ఈజ్ వెరీ సేఫ్, జామకాయ చాలా చాలా బెటర్. అవకాడో లాంటివి తీసుకోవచ్చు, కానీ మీరు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఈ పుచ్చకాయ, సపోటా ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూసారు, అవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నిండా హై గ్లైసెమిక్ ఇండెక్స్, కర్బూజా, పుచ్చకాయ ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. యాపిల్ బెటరేనండి, యాపిల్ 35, యాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 35. అలాగే మనకి రెగ్యులర్గా దొరికే జామకాయ 15. సో అలాంటివన్నీ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా అడ్వైజబుల్. డ్రై ఫ్రూట్స్లో మంచి ఎలిమెంట్స్, మంచి మినరల్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. కానీ కొంచెం రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి, ఎక్కువ వద్దండి, ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మళ్ళీ అది కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు, తయారు చేసే ప్రాసెస్లో కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటారు. ఫ్రూట్స్ని ఫ్రూట్గా తీసుకోండి తప్ప జ్యూసెస్ వద్దు. నో జ్యూసెస్. ఫ్రూట్ని ఫ్రూట్గానే తీసుకోండి, నో జ్యూసెస్. బయట ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తున్నారండి, అంత మంచిది కాదు. బయట ఫ్రూట్ జ్యూస్ కార్నర్స్లో తెగ తాగేస్తుంటారు ఫ్రూట్ జ్యూసెస్. వద్దండి, వాళ్ళు ఏంటేంటో కలుపుతారు, అక్కడ షుగర్ కలుపుతారు, ఎస్సెన్స్ కలుపుతారు, ఇవన్నీ డేంజరసే. సో అవన్నీ అవాయిడ్ చేయండి. డోంట్ యూజ్ దోస్ జ్యూసెస్. ఓన్లీ ఫ్రూట్ని ఫ్రూట్గానే తీసుకోండి, పండును పండుగానే తీసుకోండి. గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకోండి. ఏ పండైనా 55 కంటే కింద గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవే తీసుకోండి, 55 కంటే లో. మీరు గుర్తుంచుకోండి, ఏ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక ఆహారానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఎంతసేపటి లోపల అది గ్లూకోజ్గా మారుతుంది అనే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ 35, ఈ జామకాయ 15. ఇవన్నీ జస్ట్ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా 15 లోపలే ఉంటాయి. యాపిల్ 35. అలాగే 55 కంటే కింద ఉన్నవి సీతాఫలం 53 ఎంతో ఉంది. 55 దాటకూడదు. 55 దాటిందంటే హై గ్లైసెమిక్ ఇండెక్సే. 55 కంటే కింద గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్సే మీరు తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటిల్లో ఫ్రూట్స్ తీసుకోకూడదని కాదు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఇంటర్నెట్లో దొరికితే ప్రతి ఫ్రూట్ మీరు చూసుకోండి, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అనేది చూసుకొని 55 కంటే కింద ఉంది అంటే అప్పుడు తీసుకోవచ్చు రెస్ట్రిక్టెడ్గా. నో జ్యూసెస్. ఇకపోతే ప్రోటీన్స్ అంటే మీకు మిల్లెట్స్లో కూడా ప్రోటీన్స్ దొరుకుతాయండి. దగ్గర మీకు 12% నుంచి 20% వరకు ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో కూడా. సో ఇట్స్ ఏ కంప్లీట్ ఫుడ్. మిల్లెట్ అనేది కంప్లీట్ ఫుడ్. ఇకపోతే ప్రోటీన్స్ ఎక్కువగా మనకి దొరికేవి తెలుసు కదా, మన చిక్కుడు రకాలు, చిక్కుడులో బోలెడు రకాలు ఉన్నాయి. దాల్స్, మన పప్పు ధాన్యాలు. అలాగే సోయాబీన్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తున్నారండి. మనం లెగ్యూమ్స్ చక్కగా చిక్కుడుకి సంబంధించిన అన్నీ తీసుకోవచ్చు, దాల్స్కి సంబంధించినవి మొత్తం తీసుకోవచ్చు, అన్ని రకాల పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. ఇకపోతే సోయాబీన్ మాత్రం తగ్గించండి. సోయాబీన్ ప్రిపరేషన్లో కూడా చాలా కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతుంది అంటున్నారు. సోయాబీన్స్ రెస్ట్రిక్ట్ చేయండి. సోయాబీన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సోయాబీన్ వీలైనంత తగ్గించేయండి, ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మనకొద్దు. నెంబర్ 1 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పబోయే విషయాల్లో అన్నీ న్యాచురల్ ఫుడ్సే తీసుకోండి. ప్యాకెట్లో దొరికే ఫుడ్స్, ప్యాకెటెడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, మన సూపర్ మార్కెట్స్లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, పూర్తిగా అవాయిడ్ చేసేయండి. మీకు ప్యాకెట్లో ఏదొచ్చినా వద్దండి, అంతా హౌస్ మేడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇకపోతే ఈ చీజ్, వెన్న, చీజ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా మంచి. మిల్క్ ప్రోడక్ట్స్లో మిల్క్ వద్దని చెప్తున్నాం, మిల్క్ వద్దండి. బటర్ మిల్క్ యూ కెన్ టేక్, పల్చగా తీసుకోవచ్చు. రోజుకు 1 కప్పు కర్డ్ ఈజ్ ఓకే, ఎందుకంటే లాక్టోబాసిల్లస్ ఉంటుంది దాంట్లో. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది, వెన్న, నెయ్యి చాలా మంచిదండి. నెయ్యి మంచిగా స్వచ్ఛంగా తయారు చేసిన నెయ్యి. ఈ కోకోనట్, ఈ నువ్వుల నూనె కంటే ముందు అసలు మన ప్రిపరేషన్స్లో అంటే ఆయిల్స్లో నెంబర్ 1 యూజ్ చేయాల్సింది ఘీ అండి. అంటే మంచి క్వాలిటీ ఘీ. మనం తయారు చేసుకున్న ఘీ అయితే మరీ మంచిది, ఇళ్లలో తయారు చేసిన ఘీ అయితే మరీ మంచిది. ఏదైనా క్వాలిటీ ఘీ చాలా మంచిదండి. నెయ్యి ఎక్సలెంట్ కుకింగ్ మీడియం. నెంబర్ 2 కోకోనట్, నెంబర్ 3 నువ్వుల నూనె, నెంబర్ 4 గ్రౌండ్ నట్, అదే మన వేరుశెనగ నూనె. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇకపోతే
ఇవన్నీ అందరూ చెప్పిన విషయాలు, ఇవందరూ చెప్పిన వాళ్ళు వాడుతున్న విషయాలు. సో ఘీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వెన్న, ఈ చీజ్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన డైట్సే. కానీ అవి ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, వాటి క్వాలిటీ ఏంటి, వాటిల్లో ఎన్ని కెమికల్స్ కలుస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఫ్యాట్స్ కిందకు వస్తాయి, అవన్నీ హై ఫ్యాట్ డైట్ కిందకు వస్తాయి. తప్పకుండా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ ఇట్. ఒకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ 3 మీల్ డైట్ నుంచి, సాధారణంగా మనం 3 మీల్ డైట్ అలవాటు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 3 మీల్ అలవాటు కదా, దాని నుంచి మెల్లగా 2 మీల్కి వచ్చేయండి. 3 మీల్ డైట్ నుంచి 2 మీల్ డైట్కి రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 6 నెలల తర్వాత మెల్లగా 3 మీల్ నుంచి 2 మీల్కి రావడానికి ప్రయత్నించండి. పర్ డే 3 మీల్స్ మనకు అలవాటు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, దాని నుంచి 2 మీల్స్కి షిఫ్ట్ అవ్వడం కూడా చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇకపోతే షుగర్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. షుగర్ అసలు వద్దే వద్దు, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అసలు వద్దండి. ఎప్పుడైనా ఒకసారి పర్లేదు, బట్ వద్దు. సాధ్యమైనంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. షుగరు, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఒకటి ఏంటంటే చిన్న ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ. మనకి బెల్లం ఉంది కదా, ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, చక్కెర నుంచి వచ్చే బెల్లం వద్దు. కానీ మామూలుగా మనకి తాటి బెల్లం కొంతవరకు తీసుకోవచ్చు. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ తాటి బెల్లం ఈజ్ గుడ్. ఎందుకంటే కొంచెం ఫ్రక్టోజ్ నుంచి వచ్చింది ఏదైనా పర్వాలేదండి. సుక్రోజ్ నుంచి వచ్చింది, గ్లూకోజ్ నుంచి, సుక్రోజ్ నుంచి వచ్చింది వద్దు. తాటి బెల్లం తీసుకోవచ్చు. తాటి బెల్లం లిటిల్ క్వాంటిటీస్. తాటి బెల్లం నేను వాడుతున్నాను అప్పుడప్పుడు, ఎప్పుడైనా స్వీట్ అవసరమైనప్పుడు. దేంట్లోనైనా స్వీట్, సపోజ్ ఒక పులుసు చేస్తున్నారు, తీపిగా ఉండాలి, దాంట్లో కొంచెం తాటి బెల్లం కలపడం అనమాట. ఈ విధంగా మీరు ఎక్కడైనా స్వీట్ అవసరం అయితే అందులో కొద్దిగా తాటి బెల్లం కలుపుతుండండి. మరి హ్యూజ్ క్వాంటిటీస్ కాదు. తాటి బెల్లం ఇస్ గుడ్. అలాగే ఈత బెల్లం అని కూడా అంటారు, అది మంచిదే. ఒకటి మనకి ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మాత్రం అసలు వద్దు. తాటి బెల్లం, ఈత బెల్లం కొంతవరకు నయం, బెటర్. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వద్దు. ఇకపోతే షుగర్ అసలు వద్దు. ఇకపోతే వాటర్ ఏ టైప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి? సాధారణంగా మనకి ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ వస్తుంది, పెద్ద పెద్ద ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ వస్తుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ప్లాస్టిక్ క్యాన్, అన్ని ప్లాస్టిక్లోనే వస్తాయండి వాటర్. సో అందరం చెప్పేది ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ వాటర్లో ఉండిపోతాయి. అండ్ కొన్ని రకాల వైరస్లు అవి కూడా వాటర్లో ఉండిపోతాయి. అందుకని కాపర్ బాటిల్స్, అంటే మీరు ఈ మధ్య కాపర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. సో కాపర్ బాటిల్స్లో వాటర్ పట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావలిస్తే కాపర్ బాటిల్స్ తీసుకోండి. కాపర్ బాటిల్స్ తీసుకుని కాపర్ బాటిల్స్లో వాటర్ పోసుకొని మీరు కాపర్ బాటిల్స్లో తాగండి. సో కాపర్ బాటిల్లో కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ అయినా, అంటే ఈ ప్లాస్టిక్ వాటి నుంచి వచ్చిన వాటరు, వైరసెస్, కంటామినేషన్, ఇవన్నీ కూడా ఈ కాపర్ అనేది చాలా వరకు తగ్గించేస్తుందండి. కాపర్ చాలా తగ్గించేస్తుంది. ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చే చిన్న ప్లాస్టిక్ వీటిల్ని ఇది లాగేసుకుంటుంది, కాపర్ లాగేస్తుంది. సో కాపర్ సీసాలు చాలామంది చూస్తుంటారు, కాపర్ బాటిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు కాపర్ దాంట్లో వాటర్ పోసుకుని తాగుతున్నారు. అంటే ఒక 5-6 గంటలు కనుక మనం బయట నుంచి తీసుకున్న వాటర్ని కాపర్ బాటిల్లో కనుక పోసేస్తే, లేకపోతే కాపర్ గిన్నెలో కనుక పోసేస్తే అక్కడి నుంచి మీరు చక్కగా తాగొచ్చు. సో కాపర్ బాటిల్లో వాటర్ తాగడం, కాపర్ గిన్నెలో వాటర్ తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కామన్గా చేయాల్సిన విషయాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ మిల్లెట్ డయట్. ముఖ్యంగా మానేయాల్సింది గోధుమలు, బియ్యం, ఈ షుగరు, బెల్లం, చక్కెర నుంచి వచ్చే బెల్లం, షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, చక్కెర మామూలుగా ఎలానో మానేయాలి. ఇకపోతే మైదా, ఈ 5 మానేయాలి. మిల్లెట్ డైట్లోకి షిఫ్ట్ అయిపోవాలి. హోల్ గ్రెయిన్స్ మిల్లెట్ మాత్రమే వాడాలి. చక్కగా మీరు ప్రోటీన్ తక్కువ అవుతుంది, ప్రోటీన్ సరిపోలేదు అనుకుంటే గ్రౌండ్నట్ తినండి, చక్కగా వేయించిన పల్లీలు తినండి, పల్లీ పొడి చక్కగా మసాలా వేసుకొని ఈ కీరాలో నంచుకుని తినండి. కీరా ముక్కలు చేసుకుని దాంట్లో చక్కగా కొంచెం నెయ్యి, కొంచెం ఈ గ్రౌండ్నట్ పొడి, చక్కగా మీరు పల్లీల పొడి తయారు చేస్తారు మసాలా. అలాగే నువ్వుల పొడి కాల్షియం ఎక్కడి నుంచి రావాలి? బాడీకి కాల్షియం రావాలంటే నువ్వులని మించింది ఇంకేది లేదండి. మిల్క్ ద్వారా
కాల్షియం వస్తుంది అనుకుంటాం, అది చాలా తక్కువ అండి. సో మిల్క్ని పక్కన పెట్టండి, మిల్క్ వద్దంటున్నాం. దాని బదులు చక్కగా నువ్వులు వేయించిన నువ్వులు చక్కగా దాన్ని పొడి చేసుకుని, దాన్ని మసాలా పొడి చేసుకుని, దాన్ని చక్కగా ఇప్పుడు నేను ఇందాక గ్రౌండ్ నట్ అని చెప్పాను కదా, వేరుశనగలు ఎలా పొడి చేస్తారో అలాగే నువ్వులు కూడా చక్కగా పొడి చేసుకోండి. చక్కగా ఒక డబ్బాలో నువ్వుల పొడి, ఇంకో డబ్బాలో అన్ని గ్లాస్ డబ్బాలే వాడండి, అంతేగాని డోంట్ యూజ్ ప్లాస్టిక్ డబ్బాలు. సో గ్లాస్ డబ్బాలో చక్కగా నువ్వుల పొడి, ఈ గ్రౌండ్ నట్ పొడి చక్కగా మసాలాతో తయారు చేస్తారు మన వాళ్ళు. చేసుకుని చక్కగా మీరు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు కీరా లాంటిది కట్ చేసుకోవడం, కీరా కానీ టొమాటో కానీ ఏదైనా సరే కట్ చేసుకోవడం, చక్కగా దాంట్లో కొంచెం నెయ్యి, చక్కటి నెయ్యి, మంచి నెయ్యి మిక్స్ చేసుకోవడం, దాంతోపాటు కొంచెం ఈ పొడి రోజు అలవాటు చేసుకోండి. నువ్వుల పొడి కానీ చక్కగా గ్రౌండ్ నట్ పౌడర్ కానీ, ఈ రెండు కనుక అలా రెగ్యులర్గా స్నాక్స్గా తింటుంటే మీ ఎముకలు విపరీతంగా గట్టిపడతాయి, మీకు కాల్షియం బ్రహ్మాండంగా వస్తుంది. ఇవన్నీ కంపల్సరీ. ఇకపోతే రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. ప్రిఫరబ్లీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తే మరీ మంచిది. చక్కగా ఎండలో వాకింగ్ చేయండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర నుంచి లేవంగానే సూర్యోదయం అయిన తర్వాత చక్కగా వాకింగ్ చేయండి, ఎండ ఆటోమేటిక్గా తగులుతుంది. కనీసం 15 నుంచి 20 నిమిషాలు రోజు ఎండ తగలాలి. రోజు కాకపోయినా వారాల్లో 3 సార్లైనా తగలాలి. వాకింగ్ కంపల్సరీ. వాకింగ్ కాకపోతే ఇంట్లో సైక్లింగ్ చేయండి, సైకిల్ చక్కగా మేడ మీద సైకిల్ వేసుకుని తొక్కండి ఎండ కింద, అలా అయినా పర్వాలేదు. పావు గంట నుంచి 20 నిమిషాలు మీరు ఎండలో కూర్చొని న్యూస్ పేపర్ చదివినా పర్వాలేదు, ఎండ తగలాలి. దానివల్ల విటమిన్ D3 అనేది బాడీలో తయారవుతుంది. సగం జబ్బులు ఈ రోజుల్లో విటమిన్ D3 తగ్గిపోవడం వలన వస్తున్నాయి. ఒంట్లో విటమిన్ D3 తగ్గిపోవడం వలన వస్తున్నాయి. అది ముఖ్యమైన కారణం. D3 న్యాచురల్గా రావాలంటే మీరు తప్పకుండా కంపల్సరీగా రోజు ఎండ తగలాలి. రోజు విడిచి రోజైనా ఎండ తగలాలి 15 నుంచి 20 నిమిషాలు పర్ డే కంపల్సరీ. ఇకపోతే బి కాంప్లెక్స్ అనేది ప్యూర్ వెజిటేరియన్ డైట్లో కొద్దిగా బి కాంప్లెక్స్ అనేది కాస్త తక్కువ దొరుకుతుంది. కొద్దిగా బి కాంప్లెక్స్, ఎందుకంటే మనం అన్ని వండి తినేస్తాం కదా, పాడైపోతాయి. అందుకని వీలైతే బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కనీసం వారానికి 2-3 వేసుకుంటూ ఉండండి. జింకోవిట్ అని కానీ, లేకపోతే బిప్లెక్స్ ఫోర్ట్ అని కానీ, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ రోజు ఆల్టర్నేట్ డే ఒకటో వేసుకుంటే మంచిదే. బి కాంప్లెక్స్ నాన్ వెజిటేరియన్స్లో అంత ఇంపార్టెంట్ కాదు బి కాంప్లెక్స్, కానీ వెజిటేరియన్స్లో బి కాంప్లెక్స్ మాత్రం రోజు విడిచి రోజు వారానికి 2-3 అలా వేసుకుంటుంటే ఆల్వేస్ గుడ్. ఎందుకంటే B12 అనే డెఫిషియన్సీ అనేది ఎక్కువ చూస్తున్నాం, దట్ టు వెజిటేరియన్స్లో. సో D3 ఒకటి, B12 డెఫిషియన్సీ ఒకటి. D3 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే కామన్ అయిపోయి కాల్షియం కూడా తగ్గిపోతుంది. కారణం ఏంటి? మన ఒంట్లో డి విటమిన్ తగ్గిపోతే కాల్షియం అబ్జార్బ్ అవ్వదు, అది మెయిన్ రీజన్. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. ఇంకొకటి ఎక్సర్సైజ్ రోజు కనీసం 45 నిమిషాలు, అరగంట నుంచి 45 నిమిషాలు. అందులో వాకింగ్ ఒక పార్ట్ మాత్రమే. ఎక్సర్సైజ్లో వాకింగ్ ఒక పార్ట్. చక్కగా దండాలు బస్కీలు చేయండి. ఒకరోజు వాకింగ్ చేయండి, ఇంకో రోజు దండాలు బస్కీలు చేయండి. ఇంట్లో సైక్లింగ్ చేయండి. కంపల్సరీగా రోజుకు ఒక అరగంట నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి రోజంతా మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉంచేట్టు చేస్తాయి. మీరు తినే ఆహారం అంతా చక్కగా అబ్జార్బ్ అవ్వడానికి, చక్కగా యూటిలైజ్ అవ్వడానికి పనికొస్తుంది. మీకు హెల్దీ బ్యాక్టీరియా వస్తాయి కడుపులో. ఏ బ్లాక్స్ రాకుండా, హార్ట్లో బ్లాక్స్ కానీ ఇలాంటివన్నీ రాకుండా చేస్తుంది. ఈ బాడీ తొందరగా 60 దాటిన తర్వాత స్టిఫ్నెస్ కానీ, లేకపోతే ట్రెమర్స్ కానీ ఇలాంటివన్నీ రాకుండా మీకు ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. 45 minutes పర్ డే, half an hour to 45 minutes పర్ డే ఈజ్ ఎ మస్ట్. వాకింగ్ ఆర్ సైక్లింగ్ అంటే సైకిల్ అండ్ రోజు విడిచి రోజు దండాలు బస్కీలు ఇంట్లో. సో ఇవన్నీ ప్లీజ్ ప్రాక్టీస్. ఇకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు కనుక ఒక 45 దాటితే షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి, బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే
సీరం క్రియాటినిన్ అని ఒక కిడ్నీ టెస్ట్, సీరం క్రియాటినిన్ అని ఒక కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. సీరం లైపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మీకు ఏదైనా కొంచెం చెస్ట్ పెయిన్ అనే అనుమానం మాత్రం ఎప్పుడైనా వస్తుంటే, కొంచెం చెస్ట్ పెయిన్లా వస్తుంది అని అనుమానం ఉంటే మాత్రం మీరు సిటీ కాల్షియం స్కోర్ అనే టెస్ట్ ఉందండి. అంటే మీ హార్ట్కి సరఫరా చేసే 3 రక్తనాళాలు, మీ హార్ట్కి సరఫరా చేసే 3 రక్తనాళాల్లో ఎంతవరకు బ్లాక్స్ ఉన్నాయి అనేది మీకు సిటీ కాల్షియం స్కోర్, అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫిక్, సిటీ అంటే తెలుసు కదా, సిటీ స్కాన్ అండి. సిటీ కాల్షియం స్కోర్ అనే టెస్ట్ చేయించుకోండి. చాలా 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 ఇంపార్టెంట్, చిన్న టెస్ట్ అండి. దానివల్ల మీకు హార్ట్ అటాక్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకో టెస్ట్ ఉంది. ఇంకో టెస్ట్ ఏంటంటే, ఇక్కడ కరోటిడ్, ఇక్కడ చూడండి, ఇలా చేయి పెడితే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. వాటిని కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. వీటిని డాప్లర్ టెస్ట్ ఒకటి చేస్తారు. కెరోటిడ్ డాప్లర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ 1000 రూపాయలు, 900 రూపాయల టెస్ట్ అండి అది. కెరోటిడ్ డాప్లర్ టెస్ట్ అంటారు. ఇక్కడ ఒక ఈ కొరోనరీ ఆర్టరీ అంటే ఈ కెరోటిడ్ ఆర్టరీ, ఇవే కెరోటిడ్ ఆర్టరీ కొంచెం కిందకి నుంచి రక్త సరఫరా గుండెకి ఇస్తాయి, పైకి వెళ్ళి బ్రెయిన్కి రక్త సరఫరా ఇస్తాయి. కిందేమో గుండెకి రక్త సరఫరా చేసేది ఇవే వెజలు, పైకి వెళ్ళిన తర్వాత మెదడుకి రక్త సరఫరా చేసేది కూడా ఇదే బ్లడ్ వెజలు. ఇది పెద్దవి, ఇవి 2 పెద్దవి, ఇటొకటి కెరోటిడ్ ఆర్టరీ. సో డాప్లర్ అంటారు, కెరోటిడ్ ఆర్టరీ డాప్లర్ టెస్ట్. కెరోటిడ్ డాప్లర్ టెస్ట్ కనుక చేయించుకుంటే మీరు జస్ట్ ఒకసారి ఏ రేడియాలజిస్ట్ దగ్గరికైనా, ఏ హాస్పిటల్కైనా వెళ్ళి నాకు సిటీ కాల్షియం స్కోర్ చేయండి అండ్ ఈ కెరోటిడ్ డాప్లర్ చేయండి అంటే, కెరోటిడ్ డాప్లర్ దేని పనికి వస్తుందంటే, ఆల్రెడీ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉందా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందా, అంటే పెరాలసిస్ లాంటివి వచ్చే అవకాశం ఉందా అనేది తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మీరు హార్ట్ చెక్ చేయించుకున్నారు, ఏది సిటీ కాల్షియం స్కోర్ కనుక కొంచెం ఎక్కువ ఉందనుకోండి, సిటీ అంటే కాల్షియం స్కోర్ కనుక బాగా తక్కువ ఉంటే మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ కాల్షియం స్కోర్ కనుక కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి, సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలి. సిటీ యాంజియోగ్రామ్ కనుక చేయించుకుంటే చక్కగా గుండెలో ఆ 3 రక్తనాళాలు ఎంతవరకు ఫ్రీగా వెళ్తున్నాయి, ఎక్కడైనా చిన్న బ్లాక్స్ ఉన్నాయి. యాంజియోగ్రామ్ అంటే లోపల వైర్ చూసి యాంజియోగ్రామ్ కాదండి, పైనే సిటీ యాంజియోగ్రామ్. ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, ఒక డై ఇంజెక్షన్ ఇస్తారు, సిటీ యాంజియోగ్రామ్ చేస్తారు. ఆ డై రక్తనాళాల్లోకి వెళ్ళి, ఏది మనం ఇచ్చే ఇంజెక్షన్ రక్తనాళాల్లోకి వెళ్ళి వాళ్ళకి కనిపించేస్తాయి, 3 రక్తనాళాలు కనిపించేస్తాయి. సో సిటీ కాల్షియం స్కోర్ నెంబర్ 1. అది కనుక బాగా తక్కువగా ఉంటే మీరు అసలు మర్చిపోవచ్చు. సిటీ యాంజియోగ్రామ్ అనేది నెక్స్ట్. సో మామూలుగా రొటీన్గా చేసే యాంజియోగ్రామ్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. సిటీ యాంజియోగ్రామ్కి మాత్రం ఈజీగా మీరు కళ్ళు మూసుకుని చేయించేసుకోవచ్చు. ఈ రొటీన్గా రెగ్యులర్గా చేసే యాంజియోగ్రామ్ మాత్రం ఓన్లీ కార్డియాలజిస్ట్ చెప్తేనే చేయించుకోండి. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు కొంచెం తీసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా మీ డయాబెటీస్ని మీరు రివర్స్ చేసుకోండి. నాకు నచ్చిన మెథడు, నేను చేస్తున్న మెథడు మిల్లెట్ డయట్. దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. సేఫ్ అండి, ప్రాబ్లం ఏం లేదండి, చిన్న విషయం ఇది.